ఆలోచనలతోనే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని, వీటిని గుర్తించి ప్రోత్సహించేది తల్లిదండ్రులతో పాటు గురువులేనని జిల్లా ఇన్ఛార్జి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సేజ్లోని ఎస్వీకేఎం ఇంటర్నేషనల్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 33 జిల్లాల నుండి వచ్చిన ప్రదర్శనలు మంత్రి తిలకించి విద్యార్థులను ఆవిష్కరణల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టి జాతీయ స్థాయిలో రాణించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రతి పాఠశాలల్లోనూ సైన్స్ ప్రయోగశాలలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన సౌకర్యాలు సమకూరుస్తుందని అన్నారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రభుత్వం ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తోందని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారాన్ని అందించాలని, సమాజానికి ఇవ్వాలన్న భావనను కలిగించాలన్న అవసరం ఉందన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల ఆవిష్కరణలు తనను ఎంతో అబ్బూరపరిచాయన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్రి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. తండ్రి గురువు ప్రపంచంలో ఎక్కడ లేని సంప్రదాయము, విశ్వాసము, ఆచరణ భారతదేశ సమాజంలో ఉంది. అదేంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈరోజు నేను ఆ ఎగ్జిబిట్స్లో కొంతమంది పిల్లల టాలెంట్ చూశాను. పక్కకు గురువార్యులు ఉన్నారు. ప్రతి ఒక్క ఎగ్జిబిట్ పక్కకు ఆ నైపుణ్యంతో ఉన్న పిల్లలు, ఆ పిల్లల పక్కకు గురువర్యులు. ఆ సృజనాత్మకతను గుర్తించేది గురువర్యులు. ఈ సమాజంలో, పోటీ ప్రపంచంలో, ప్రత్యేక అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి మన సమాజంలో అన్నిట్లో ముఖ్యమైనది విద్య. విద్యనే కానీ, వైద్యమే కానీ ఇవి ప్రభుత్వ బాధ్యత. ఏ ప్రభుత్వం కానీ, ప్రత్యేకంగా మా ప్రభుత్వం ఈరోజు ఈ 2 బాధ్యతలు తీసుకున్నది, సంపూర్ణంగా మోస్తున్నది. ప్రతి ఒక్క విద్యార్థికి ప్రమాణంతో కూడిన విద్యను అందించాలి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. దానికి తోడు ప్రతి ఒక్క స్కూల్లో ఒక సైన్స్ ల్యాబ్ ఉండాలి. రెసిడెన్షియల్ కళాశాలల్లో, పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇది మా బాధ్యత. ఈరోజు ప్రత్యేకంగా ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ ఈ ఇద్దరు కలిసి విజయవంతంగా మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి 836 ఎగ్జిబిట్స్ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అభినందిస్తూ, ఇంతకుముందే ఈ ఎగ్జిబిషన్ డిక్లేర్ చేసినాము. It is hereby declared that the state level science exhibition and Inspire Manak Award program was inaugurated. We have inaugurated it about 3 hours back. కొద్దిగా ఆలస్యమైంది. Actually, I wanted to have a lot of interaction with students and teachers. And I particularly believe in girl-child education. And at the same time, I believe in the philosophy education is not completely transform you. It is education, దాంతో సహా సంస్కారము, విద్యతో సహా సంస్కారము, వినూతన ఆలోచనలు,
ఆ చిన్న ఆలోచన సమాజంలో పెను మార్పులు తీసుకొచ్చే దిశగా మనం ముందుకు పోతాం. అలాంటి విద్య మనకు కావాలి. ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం. కానీ పోటీ ప్రపంచంలో మన పిల్లలు ఏదో ఒక్క జాగలో మిస్ అవుతున్నారు. అది ఏంటి అంటే సమాజానికి తిరిగి మనం చెల్లించాలి. సమాజం నాది, తిరిగి సమాజానికి నేను చెల్లించాలి. ఓ విద్యనే కాదు, సంస్కారవంతుని కూడా కావాలి, జవాబుదారీతనం ఉండాలి, తిరిగి మానవాళికి నేను చెల్లించాలి, నా వంతు కృషిగా నా బాధ్యత అని చెప్పే ఆలోచన కూడా మనము మన పిల్లలలో పెంపొందించే దిశగా మన ప్రయత్నం ఉండాలి. ఈరోజు విజయవంతంగా ఈ 2 రోజుల ఎగ్జిబిషన్ని ప్రారంభోత్సవానికి స్వాగతం పలుకుతున్నాను. ఈ రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ ముఖ్యంగా అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి ఎగ్జిబిషన్స్ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా రాష్ట్ర స్థాయిలో మనకి ప్రతి జిల్లా నుంచి కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రకరకాల ఇన్నోవేషన్స్ని, ఆవిష్కరణలని, మోడల్స్ని, ఎగ్జిబిషన్స్ని పట్టుకొని వచ్చి రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి ఈ రాష్ట్ర స్థాయి ప్రదర్శన మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్లలో నిర్వహించే అవకాశం ఇచ్చినందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ నరసింహారెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్లో దాదాపు 2000 మంది పార్టిసిపెంట్స్ 863 ఎగ్జిబిట్స్ని 33 జిల్లాల నుంచి కూడా తీసుకొని రావడం జరిగింది. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో కూడా నేను చూసినప్పుడు చాలా చక్కని మోడల్స్, ఎగ్జిబిట్స్ తీసుకొని వచ్చి జిల్లా విద్యార్థులందరూ ప్రదర్శించారు. ఈరోజు కూడా మార్నింగ్ ఇనాగరేషన్లో చూస్తే వివిధ జిల్లాల నుంచి చాలా చాలా అమేజింగ్ ఆవిష్కరణలు తీసుకొని రావడం జరిగింది. అవి కూడా మనకి ప్రతిరోజు లైఫ్లో అంటే డైలీ లైఫ్కి ఉపయోగపడే రకరకాల రంగాల్లో, అది అగ్రికల్చర్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, వివిధ మోడల్స్ కానివ్వండి, రోడ్ సేఫ్టీ కానివ్వండి, చాలా రకాల మోడల్స్ మనకి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇది 3 రోజులు ఇక్కడ జరుగుతుంది. అయితే ఇంత మంచి వాతావరణంలో, ఇంత మంచి క్యాంపస్లో ఈ ఎగ్జిబిషన్ చేసుకోవడానికి సహకరించిన మన ఎస్వికేఎం స్కూల్ మేనేజ్మెంట్కి, ముఖ్యంగా మన ఎస్వికేఎం వైస్ ప్రెసిడెంట్ శ్రీ భరత్ సంఘవి గారికి, తర్వాత ట్రస్టీస్ అందరికీ కూడా భార్గవ్ పటేల్, గిరిజా మోహన్, ఎబెన్జర్, అశ్విని దేశపాండే, మహేష్ కుమార్ గారు అందరికీ కూడా నేను ఈ వేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 3 రోజులు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. దాంతోపాటుగా ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అదేవిధంగా రేపు మిల్లెట్స్ మీద ఒక సెమినార్ కూడా రేపు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇది రోడ్డు భద్రత మాసం కాబట్టి ఈ మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మనం గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ 3 రోజుల ప్రోగ్రామ్ని కూడా మీరు అందరూ ఆస్వాదిస్తారని, ఈ 3 రోజుల ఆవిష్కరణలు చాలా భాగం నేషనల్ స్థాయికి, జాతీయ స్థాయికి వెళ్ళి జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు తెచ్చుకొని వీటికి సంబంధించిన ఇండస్ట్రీ టైఅప్స్ ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి నేను ఆశిస్తూ మళ్ళీ అందరినీ ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.